హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది, అగ్ని పరీక్ష అది. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే మనకు జడ్జెస్గా ఎవరెవరు రాబోతున్నారు, అలాగే మనకు ఇప్పటి వరకు ఎన్ని రౌండ్స్ సెలెక్ట్ అయ్యారు, అంటే ఇప్పుడు సెకండ్ రౌండా థర్డ్ రౌండా ఏదవుతుంది. సో మొత్తం సెలెక్షన్ అయిపోయిందా అని కొంతమందిలో డౌటు, ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో ఇచ్చేసారు కాబట్టి. కానీ మొత్తం సెలెక్షన్స్ అయితే అవ్వలేదండి. సో ఇంకా 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అందులో నుంచి ఒక 15 మెంబర్స్ అయితే ఫైనల్గా అగ్ని పరీక్ష అనే ఎపిసోడ్ ద్వారా మనకైతే వాళ్ళు టాస్కులు ఆడి ఓటింగ్ ద్వారా అయితే అందులో నుంచి ఒక 3 or 5 మెంబర్స్ అయితే మనకు ఫైనల్ బిగ్ బాస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అది ఏంటి, ఇప్పుడు ఎంతవరకు జరిగింది, ప్రాసెస్ ఏంటి, మనకు జ్యూరీ మెంబర్సా లేదా జడ్జెస్ ఎవరెవరు రాబోతున్నారు, అలాగే అగ్ని పరీక్ష షోకి ఎవరు యాంకర్గా ఉండబోతున్నారు, ఇవన్నీ అయితే క్లియర్గా తెలుసుకుందామండి డీటెయిల్స్. సో నా ఛానల్ని కొంచెం లైక్ చేసి చూడండి, నచ్చితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలా మందికి అయితే షేర్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ కూడా ఒకసారి వీడియో పెట్టి డెలీట్ చేశారు, ఎందుకంటే అప్పుడే ఇంకా కనీసం ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ చేయలేదు. అప్పుడే అంటే బ్యాక్ ఎండ్ ఏమైనా జరిగిందా, ఒకవేళ ఏదైనా ఎవరైనా రికమెండేషన్స్తో వెళ్ళిందని చాలామంది డౌట్ పడ్డారు. కానీ ఏంటంటే జనాలలో ఇంకా ఈ షో రాబోతుంది చూడాలని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అయితే పెట్టారు. కానీ మరి ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ డెలీట్ చేశారు. మళ్ళీ నిన్ననే రీసెంట్గా ప్రోమో అయితే మళ్ళీ రిలీజ్ చేశారు, సేమ్ అదే ప్రోమో. సో అది ఏంటంటే ఇంకా సెలెక్షన్ అంటే సెకండ్ రౌండ్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా కాల్స్ రావచ్చు, మెయిల్స్ రావచ్చు. ఏ కాల్ అయినా వస్తే లిఫ్ట్ చేయండి. స్పామ్ అని వస్తున్నా కూడా లిఫ్ట్ చేసి కట్ చేయండి, ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మెయిల్స్ కూడా రావచ్చు. కొంతమందికి మెయిల్స్ కూడా మీరు సెలెక్టెడ్ కాలేదని వచ్చింది, సో వాళ్ళు మాత్రమే సెలెక్టెడ్ కానట్టు. ఇంకా ఆ మెయిల్స్ రాని వాళ్ళు కూడా హోప్తో ఉండొచ్చు, ఎందుకంటే ఫైనల్గా కూడా మనకు ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు కూడా కొంతమంది నచ్చక ఇంకా మళ్ళీ ఆల్రెడీ మనము రిజెక్ట్ చేసిన, లేకపోతే కొంతమందికి మెయిల్స్ రాని వాళ్ళకి కూడా మళ్ళీ సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో హోప్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మనకు ఫస్ట్ రౌండ్లో చాలామందికి కాల్స్ వచ్చాయి, కొంతమందికి రిజెక్టెడ్ మెయిల్స్ కూడా వచ్చాయి. సో కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారు. సో అందులో సెకండ్ రౌండ్ వచ్చేసి పర్సనల్గా ఇంటర్వ్యూ ఉంటుందండి, అందరూ హైదరాబాద్కి వచ్చేయాలి. సో ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. సో ఇంటర్వ్యూ అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారా, లేక పర్టికులర్ టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారా, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసేలాగా అయితే ఆ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇంకా థర్డ్ రౌండ్ అయితే గ్రూప్ డిస్కషన్స్ అయితే ఉంటాయండి. సో ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు వాళ్ళని, ఇవన్నీ చూస్తారు ప్రతిదీ. ఇంకా ఫోర్త్ రౌండ్ వచ్చేసి మనకు జడ్జెస్ ఉంటారండి. మనకు ఈ జడ్జెస్ జ్యూరీ మెంబర్స్ ఇట్లా రకరకాలుగా అంటున్నారు. ఈ జడ్జెస్ వచ్చేసి ఎవరంటే మనకి ఆల్రెడీ 3 అనుకున్నారు. శివాజీ గారు, ఇంకొకటి బిందు మాధవి, హాట్స్టార్లో ఓటీటీలో వచ్చినప్పుడు ఆ అమ్మాయి విన్ అయిందనమాట, బిందు మాధవి. ఇంకొకరు వచ్చేసి నవదీప్ అండి. సో శివాజీ గారికి డేట్స్ కుదరకపోవచ్చు, ఆయన సినిమాలలో బిజీ ఉన్నారు. ఆ థర్డ్ కోసం ఇంకా సన్నీని కానీ, ఇంకా కౌశల్ని కానీ, ఇంకా కొంతమందిని, మానస్ అని, ఇంకా చాలా పేర్లు, సోహెల్ అని, ఇంకా ప్రియాంక సింగ్ అని చాలా పేర్లు వినిపిస్తున్నాయి. బట్ చూద్దాం ఎవరు ఆ థర్డ్. అంటే మంచిగా ఏదో మాట్లాడరాని వాళ్ళని అయితే తీసుకురావడానికి టాప్ 5లో ఉన్న వాళ్ళు, మంచి మాట చాతుర్యం ఉన్న వాళ్ళనే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను బమ్మిని చేసేంత టాలెంట్ ఉండాలి, మాట్లాడగలగాలి. సో అలాంటి పర్సన్స్ని తీసుకొస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళని టెస్ట్ చేస్తారనమాట. సామాన్యులుగా కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని టెస్ట్ చేస్తారు. వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా చెప్పడం కానీ, ఏదైనా క్వశ్చన్స్ అడగడం కానీ, అంటే లాజికల్ క్వశ్చన్స్, డిఫరెంట్ ఆన్సర్స్ సెట్ అయ్యేలాగా వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని, ఇంకా మనకు ఆ షో కూడా రసవత్తరంగా సాగాలి కాబట్టి సో జడ్జెస్ని కూడా మంచి వాళ్ళనే పెడతారు, కొంచెం జోవియల్గా జోక్స్ వేసే వాళ్ళని, ఇలా అనమాట. సో అలా నవదీప్లో కొంచెం ఉంటుంది యాంగిల్ కాబట్టి అతన్ని, బిందు మాధవి, ఇంకా ఫస్ట్ లేడీ విన్నర్ ఓటీటీ బిగ్ బాస్కి కాబట్టి ఆ అమ్మాయిని, ఇంకా శివాజీ గారు అయితే కుదరకపోవచ్చు, ఇంకా సన్ని, ఇంకెవరో సంథింగ్ మంచి పర్సన్ అయితే తీసుకొస్తారు. కొన్ని నేమ్స్ అయితే వినిపించాయి. తర్వాత ఫిఫ్త్కి వచ్చేసి ఒక 15 మెంబర్స్, 40 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్, 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు, 15. సో అందులో వాళ్ళకి అది మనకి షో వస్తుంది, ఒక 10-13 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆగస్టు 2nd వీక్ స్టార్ట్ అవ్వచ్చు మనకు, లేదంటే 3rd వీక్లో స్టార్ట్ అవ్వచ్చు.
సెప్టెంబర్ 3 వరకు ఈ షో అయితే కొనసాగచ్చు. సెప్టెంబర్ 7th or 8th మనకు మెయిన్ బిగ్ బాస్ వస్తుంది. సో ఈ 7th అప్పటి వరకు వీళ్ళను ఒక 3 or 5 మెంబర్స్ను అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఓటింగ్ ద్వారా. డైలీ టాస్కులు, మరి వాళ్ళకైతే సపరేట్ సెట్ అంటున్నారు. సపరేట్ సెట్ వేసారా, లేకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా హోటల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తారా, లేకపోతే అదే బిగ్ బాస్ సెట్ వేసిన దాంట్లోనే ఆడిస్తారా తెలీదు. చూద్దాం, ఇంకా మనం ముందు ముందు అప్డేట్స్ అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో ఇలా అయితే ఆ ఎపిసోడ్స్లో మనం ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాము. టాస్క్లు ఆడతారు. ఓన్లీ స్టార్ మాలో అయితే రాదు. మనకు జియో హాట్స్టార్లో సబ్స్క్రిప్షన్తోనే చూడొచ్చు. సో మీరు ఇప్పటి నుంచే ఇంకా షో ఎలాగో మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటుంది. అప్పటి వరకు మనము సబ్స్క్రిప్షన్ చేసి పెట్టుకోండి. ఇంకా అప్పటి నుంచే బిగ్ బాస్ రివ్యూస్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా కంటిన్యూగా ఇక రివ్యూస్ మొత్తం బిగ్ బాస్ అయిపోయే వరకు ఈసారి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది సక్సెస్ అవుతుంది అనేది ఒక టాక్. సో ఎందుకంటే ముందు నుంచి కామనర్స్ సెలెక్ట్ చేయడము, మంచి వాళ్ళు తీసుకురావడము, ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇంకా కామనర్స్కి తగ్గట్టుగా సెలబ్రిటీస్, మళ్ళీ కామనర్స్కి ఆల్రెడీ ముందే ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. గెలుస్తామో గెలవమో అని కూడా కొంతమంది డౌట్ పడి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ కంటెస్టెంట్స్ అన్న వాళ్ళు కూడా రాకపోవచ్చేమో. చూద్దాం మరి ముందు ముందు ఇంకా ఎలాంటి ట్విస్ట్లు టర్న్లు ఇంకెన్ని జరగబోతున్నాయో అలా అనమాట. ఇంకా వచ్చేసి ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో టాస్కులు ఆడించడానికి కూడా ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకురావచ్చు. మనకు ఓల్డ్ కంటెస్టెంట్స్ని ఇలా ఇట్లా టాప్ 5లో ఉన్న వాళ్ళు కానీ, ఇట్లా మానస్, ప్రియాంక సింగ్, సో ఇట్లా సంథింగ్ ఈ 8 సీజన్స్లో ఉన్న వాళ్ళని సంచాలకులు కూడా తీసుకురావచ్చు. రోజు కొత్తగా ఎపిసోడ్ అయితే జరగబోతుందేమో, మరి లైవ్ ఇస్తారో లేదో నేను అదైతే నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఇక కంటెస్టెంట్స్ మనకి అయితే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి అయితే శ్రీముఖి యాంకర్గా ఉండబోతుందని ఒక టాక్ వస్తుంది. చూద్దాం మరి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఉంటున్నారు అనేది ఇంకా చూడాలి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి. అయితే కొత్త కంటెస్టెంట్స్గా అయితే మనకు అనంత శ్రీరామ్ని అయితే అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి అతను ఇంకా ఎవరెవరు వస్తారు మరి. ఈ సీరియల్స్ వాళ్ళైతే ఈ కావ్య అయితే రాదండి. ఎందుకంటే ఆడడం ఇది బ్రహ్మముడి సీరియల్ అయితే కంటిన్యూ అవుతుంది, రాకపోవచ్చు. దేవ్జని వస్తుంది అంటున్నారు. సీరియల్స్ వాళ్ళు ఈసారి కొంచెం తగ్గించి తీసుకొచ్చేమో అని ఒక టాక్. చూద్దాము ఇంకా ఎవరెవరు రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఈ కామనర్స్ది షో ఎలా నడుస్తుంది. ఇంకా ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది జనాలలో. ఇంకా ఈ హాట్స్టార్ని అయితే సబ్స్క్రిప్షన్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ చేసుకొని రెడీగా ఉండండి. ఆగస్ట్ 3rd వీక్ 2nd వీక్లో స్టార్ట్ అయిపోతుంది. అలాగే బిగ్ బాస్ కూడా కంటిన్యూ అయిపోతుంది కాబట్టి సో ఇంకా ఒక 3-4 months ఇంకా ఇదే నడుస్తూ ఉంటుంది టాక్. సో అందరికీ మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. సో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.